ఈరోజు హనుమ అంగదాదులు చేసిన హంగామాను గురించి చెప్పుకుందాం. హనుమ సింహనాదం చేస్తూ లంఘించి రావటంతోనే హనుమ సీతమ్మ జాడ తెలుసుకున్నాడని అందరూ అర్థం చేసుకుంటారు. సీతమ్మను చూశానని హనుమ చెప్పడంతో సుగ్రీవుని మధువనంలో ప్రవేశించి ఆనందంతో గంతులు వేస్తారు. చెట్లు కాయలన్నీ పీకి తెంచి పోస్తారు, కొమ్మలు విరుస్తారు. అడ్డుకున్న కాపరి దదిముఖుణ్ణి గోడతో పీకి కొట్టి తలపై మోస్తారు. విలాసవంతంగా మధుపానం చేస్తారు, ఫలాలు తింటారు, నీళ్లు తాగుతారు. దదిముఖుడు వెళ్ళి ఈ విషయం సుగ్రీవునికి తెలియజేస్తాడు. సుగ్రీవుడు హనుమ సీతమ్మ జాడ తెలుసుకున్నాడని, వారు ఆనందం ప్రకటించుకుంటున్నారని తెలుసుకుంటాడు. హనుమ రాక కోసం ఆతురతో ఎదురుచూస్తారు. వెంటనే శ్రీరామచంద్రునికి సీతమ్మ జాడ తెలియజేయాలని వానర వీరులందరూ శ్రీరాముని సన్నిధికి వస్తారు. శ్రీరాముడు హనుమను చూసి లేచి సీతమ్మను జాడ తెలుసుకున్నావా అని అడుగుతాడు. సీతమ్మను చూచి తినని హనుమ ఎంతో ఆనందంతో చెప్తాడు. అతను సీతమ్మ ఇచ్చిన గుర్తులు చూడమని అన్నీ శ్రీరామచంద్రుడికి సమర్పిస్తాడు. ఆనందంతో శ్రీరాముడు హనుమంతుని ప్రేమతో కౌగిలి చేర్చి ఆనందాన్ని తెలియజేస్తాడు. ఇది మధువనంలో వీరు చేసిన హంగామా. సీత జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి వారు తెలియజేసిన విధానం ఇది. ఆనందంగా ఉంది కదా. మళ్ళా ఇలాంటి సన్నివేశాలు మళ్ళా చెప్పుకుందాం.